మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ, హైదరాబాద్. తెలంగాణ నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టింది రేవంత్ సర్కార్. ఈఎన్సీలపై సీరియస్ గా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్, మురళీధర్ రావు రాజీనామా చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ఇన్ఛార్జ్ రామకొండం ఈఎన్సీ వెంకటేశ్వరరావును కూడా సర్వీస్ నుంచి తొలగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, తెలంగాణ నీటిపారుదల శాఖలో భారీ ప్రక్షాళన దిశగా రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, నీటి శాఖ అంటే ఇరిగేషన్ శాఖలో భారీ ప్రక్షాళనకు రేవంత్ రెడ్డి సర్కారు శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈఎన్సీలను తొలగిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈఎన్సీ మురళీధర్ను రాజీనామా చేయాలని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా కాళేశ్వరం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈఎన్సీ సి వెంకటేశ్వరరావును విధుల నుంచి అంటే మొత్తం సర్వీస్ నుంచి తొలగిస్తూ కూడా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవినీతి సంబంధించి అంశాలతో పాటుగా కాళేశ్వరం మేడిగడ్డ కుంగుబాటు అంశంపైన కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. సో విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వీరిద్దరిని కూడా బాధ్యులు చేస్తూ కూడా ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈఎన్సీ మురళీధర్ ఉదాసీన వైఖరి వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అదేవిధంగా విజిలెన్స్ అధికారులకు సరైన సమాధానం చెప్పకపోవడం, అదేవిధంగా ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలన్నింటిపైన కూడా డాక్యుమెంటేషన్ చేయకపోవడం పట్ల కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రధానంగా చూసినట్టే 2011లోనే నేను రిటైర్డ్ అయినప్పటికీ అప్పటి గవర్నమెంట్ ఉన్నటువంటి గత పాలకులు ఈయనను మళ్ళీ కొనసాగిస్తూ వచ్చారు. రిటైర్డ్ అయినప్పటికీ కేసీఆర్ తన యొక్క సామాజిక వర్గం ఉన్నటువంటి మురళీధర్ రావును ఈఎన్సీగా చేసి అనేకమైనటువంటి ప్రాజెక్టులలో సంబంధించి దాంట్లో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. మురళీధర్ ఎట్టకేలకు అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు, అనేకమైనటువంటి వ్యవస్థలకు కారణభూతమైనటువంటి ఈ మురళీధర్ రావును విధుల నుంచి తొలగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా ఇద్దరిపైన చర్య తీసుకుంది. సో మురళీధర్ను రాజీనామా చేసి బయటికి వెళ్లాలని కూడా ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతేకాకుండా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులో ఇన్ఛార్జిగా ఈఎన్సీగా ఉన్నటువంటి సి వెంకటేశ్వరరావును అసలు మొత్తం విధుల నుంచి సర్వీస్ నుంచి కూడా రిమూవ్ చేస్తూ కూడా ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే 90,000 కోట్ల సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది, గోదావరి నీటి పాలైంది. O&M సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పరిశీలనలో పూర్తి స్థాయిలో ఉదాసీనంగా వివరించారు. అంతేకాకుండా విజిలెన్స్ దాడులు చేస్తున్న తరుణంలో 10 చోట్ల ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఆఫీసులలో తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో కొన్ని డాక్యుమెంట్స్ కూడా కావాలని మిస్ చేశారని కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక అందింది. సో వీరి హయాంలోనే కొంత గత ప్రభుత్వానికి గత పాలకులకు సహాయకారిగా వీళ్ళు ఈఎన్సీ మురళీధర్ కానీ లేకపోతే సి వెంకటేశ్వరరావు ఇద్దరు కూడా దీనిలో పాత్రదారులు, సూత్రధారులను కూడా ప్రభుత్వం గుర్తించింది. దీంతో సి వెంకటేశ్వరరావును అంటే కాళేశ్వరం ఈఎన్సీగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావును అసలు మొత్తం డిస్మిస్ చేయడం జరిగింది. మొత్తం ప్రభుత్వ సర్వీసు నుంచి తొలగిస్తూ కూడా తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మురళీధర్ రావును అయితే రాజీనామా చేయాలని కూడా చెప్పడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పాపాల పుట్ట బయట పడడంతో పూర్తి స్థాయిలో విచారణకు సిద్ధమవుతుంది. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన నీటి సమస్యల పైన అదేవిధంగా ఈ యొక్క పూర్తి స్థితిగతులపైన కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధర్మిలా ఇద్దరిపైన వేటు వేయడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక నీటి శాఖ సంబంధించినటువంటి అధికారులు మాత్రం భయాందోళన మొదలైంది. ఎవరిపైన వేటు వేస్తున్న పైన కూడా ప్రభుత్వం అయితే ఆందోళన వ్యక్తమవుతుంది. ఏదైనప్పటికీ రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంది. నీటిపారుదల విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో చాలా దూకుడు పేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓవర్ టు యు ప్రియా. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.